కప్పు కారం వేసుకున్నాం కదా, ఒక కప్పు ఇది ఆవు పిండి. అయితే నాకు 5 కప్పులకి సగం అయింది, అందుకే ఫుల్గా వేసాను నేను. ఒక స్పూన్ వేస్తే కొంచెం ఎక్కువ. ఒక స్పూన్ మెంతి పిండి సరిపోతుంది, ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఒక స్పూను పసుపు, ఇప్పుడు ఉప్పు 3 వంతులు ఉప్పు వేస్తే చాలు. దీన్ని మొత్తం కలపాలి. ఇలా కలిపాం కదా, దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు మొత్తం ఎత్తేసుకుని వేసుకున్నాం. ఇది వాటర్ పోతుందని దీని మీద ఆరబెట్టాను నేను బట్టలు. ఇది మామిడికాయ ముక్కలన్నీ దీంట్లో వేసి మొత్తం కలుపుదాం. ఇది మొత్తం వేస్తా, నేను మొత్తం మిక్స్ చేసి ఇలా పిస్తాను. కొంచెం ఇలా మొత్తం కలిపేసాం కదా, ఇలా కలిపేసి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుని రేపు పోపు పెట్టుకోవాలి. నేను ఇది ఎలా అవుతుందో రేపు మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇది నిన్న మామిడికాయ తొక్కు పచ్చడికి కలిపి పెట్టాను కదా, దీనికి పోపు పెడుతున్నాను ఈరోజు. పోపు ఇది ఆయిల్, ఇది ఆయిల్ వేస్తున్నా పోపుకి. ఇది నేను పచ్చడికి ఆయిల్ పెట్టాను, వేడైంది. ఆవాలు, పోపులు, ఆవాలు, ఒక స్పూన్ అంత మెంతులు, చాలా ఎక్కువ వస్తుంది. ఇది జీలకర్ర, ఎండుమిర్చి, ఇది ఎల్లుల్లిపాయ రమ్మలు, కరివేపాకు, పసుపు, ఒక స్పూన్ పసుపు, ఇంగు, ఒక స్పూన్ అంత ఇంగు వేస్తే చాలు. పోపు రెడీ అయిపోయింది. ఇది చల్లారాక మనం పచ్చడి దీంట్లో వేసి కలుపుతాం. పోపు చల్లారింది, మనకి పచ్చడి దీంట్లో వేసి కలుపుతున్నాం.
అలా మంచి కలుపుకుంటే ఇది పచ్చడి రెడీ అయిపోతుంది. తినేయచ్చు ఇప్పుడు వెంటనే, ఏం కాదు. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మామిడికాయ తొక్కు పచ్చడి అంటారు. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక పచ్చడితో మళ్ళీ వస్తాం.